హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. సో మనకి ఏపీ హైకోర్టు 2025 నోటిఫికేషన్ అనేది విడుదలైంది కదా, దానికి సంబంధించి దాంట్లో అసలు ఏం చదవాలి, సిలబస్ ఏంటి, ఇంగ్లీష్ పర్టికులర్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఈ సెషన్లో చూద్దాం. సో ఏపీ హైకోర్టుకి సంబంధించి మనకి డిఫరెంట్ పోస్టులకి డిఫరెంట్గా నోటిఫికేషన్స్ ఇచ్చాడు కదా. చూడండి ఏమేమి ఇచ్చాడు, ఏమేమి పోస్టులు వచ్చాయి మనకి అంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్. ఈ 4 పోస్టులకి 1, 2, 3, 4 ఓకే, ఈ 4 పోస్టులకి సిలబస్ ఏ విధంగా ఉంది, ఏం ప్రిపేర్ కావాలి అంటే ఈ పోస్టులకు అప్లై చేసిన వాళ్ళు ఏం చదువుకోవాలి అనేది చూద్దాం. సిలబస్ చూడండి. ఫస్ట్ ఏమేమి ఉంటాయి మనకి అంటే జీకే ఇట్ ఈస్ జనరల్ నాలెడ్జ్. జనరల్ నాలెడ్జ్ అంటే ఏంటంటే జస్ట్ మనకి 1 లైనర్సే ఇస్తాడు, అంటే సూపర్ఫిషియల్ గానే అడుగుతాడు, డెప్త్ ఏమి ఉండదు. ఓకే, సో జీకే అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేశాడు కాబట్టి ఏమేమి ఉంటాయి మరి జీకేలో మనం ఏం చదువుకోవాలి, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ అనేది కూడా చూడాలి. సో జీకే నుంచి మనకి 40 క్వశ్చన్స్ వస్తాయి అండ్ దెన్ 40 మార్క్స్. ఓకే, 40 మార్క్స్ ఉంటాయి. ఏం చదువుకోవాలి మరి జీకే అంటే ఫస్ట్ చూడండి, జీకేలో ఇండియన్ ఆర్ట్, కల్చర్, డాన్స్, హిస్టరీ అంటే ఆర్ట్ అండ్ కల్చర్ ఒకటి అండ్ దెన్ హిస్టరీ పార్ట్. ఓకే, జిఏ సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి చెప్పండి, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్, ఇవే కదా ఉండేవి. అవే దాంట్లో నుంచి మనం చదువుకోవాలి, కాకపోతే కొంచెం డీటెయిల్గా ఇచ్చాడు సిలబస్. చూడండి, ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ పర్టికులర్గా ఇచ్చాడు. ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అంటే ఏంటి, మన మోడర్న్ ఇండియన్ హిస్టరీలో నేషనల్ మూవ్మెంట్కి సంబంధించి మెన్షన్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా చదవాల్సిన టాపిక్ ఇది. నెక్స్ట్ జాగ్రఫీ పార్ట్, ఇండియన్ జాగ్రఫీ, అగ్రికల్చర్, ఎన్వైర్న్మెంట్, అలాగే ఎకానమీ పార్ట్, పాలిటీ, తర్వాత సైన్స్కి సంబంధించి కూడా ఇచ్చాడు. ఇంకా ఏమున్నాయి చూడండి, ఇంకేం చదువుకోవాలి అసలు జిఎస్లో అంటే జీకేలో సైన్స్, సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్, ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్. ఓకే, అంటే పీపుల్ ఇన్ న్యూస్, పర్సన్స్ ఇన్ న్యూస్, లేదా ఏవైనా అవార్డ్స్ వస్తే వాటి గురించి. సైన్స్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి అవన్నిటిని కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. ఓకే, స్పోర్ట్స్కి సంబంధించిన న్యూస్, బేసిక్గా చెప్పాలంటే కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. ఓకే, ఏపీ అండ్ ఇండియాకి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. సరే, ఇప్పుడు ఈ 4 పోస్టులకి జనరల్ ఇంగ్లీష్ కూడా ఉంది. ఎన్ని మార్క్స్, ఎన్ని క్వశ్చన్స్ అంటే 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. ఓకే, 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. ఇప్పుడు మన ఫోకస్ అంతా అసలు ఇంగ్లీష్ ఎట్లా ప్రిపేర్ కావాలి, సిలబస్లో ఏమి ఇచ్చాడు అనేది ఫస్ట్ చూద్దాం. సిలబస్ ఎలా ఇచ్చాడు, తర్వాత దీన్ని మనం డీకోడ్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి అనుగుణంగా ఎలా నేర్చుకోవాలనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ చూడండి, సిలబస్ చూడండి. 40 క్వశ్చన్స్, 40 మార్క్స్ ఉంటాయి. ఏమేమి ఇచ్చాడు, ఫస్ట్ వన్ రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటున్నాడు. ఓకే, కాంప్రిహెన్షన్ అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చి క్వశ్చన్స్ ఇస్తాడు, క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్స్ మనకి ప్యాసేజ్లోనే ఉంటాయి. సింపుల్గా కాంప్రిహెన్షన్ చదివి ఆన్సర్ చేయడమే. ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మా, ఎర్రర్ స్పాటింగ్ అంటే నథింగ్ బట్ స్పాటింగ్ ఎర్రర్స్. అంటే ఒక సెంటెన్స్ ఇచ్చి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది అని చెప్పి అడుగుతాడు. మరి ఈ స్పాటింగ్ ఎర్రర్ ఎక్కడి నుంచి వస్తాయి, ఏ చాప్టర్ నుంచి వస్తాయి అంటే ప్యూర్ గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో స్పాటింగ్ ఎర్రర్స్ అని అంటున్నాడంటే గ్రామర్ నుంచి వస్తాయి. ఏమేమి చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు తర్వాత చెప్తాను. ఫస్ట్ సిలబస్ చూద్దాం, తర్వాత చూడండి క్లోజ్ టెస్ట్. ఓకే, థర్డ్ ఈజ్ క్లోజ్ టెస్ట్. క్లోజ్ టెస్ట్ అంటే ఏంటి, ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు మనకి, ఒక చిన్న 3 to 4 లైన్స్ ఆఫ్ పారాగ్రాఫ్ ఇస్తాడు. దీంట్లో మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. ఓకే, ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కి ఆప్షన్స్ వాడే ఇస్తాడు. సో ఆ ఆప్షన్స్ లో 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ గా ఈ ప్యాసేజ్ కి సెట్ అవుతుంది. క్లోజ్ చూడండి, క్లోజ్ అంటే ఆ ప్యాసేజ్ కి కరెక్ట్ గా యాప్ట్ గా ఏది సెట్ అవుతుంది అనేది మనం ఈ ఆప్షన్స్ నుంచి చూస్ చేసుకోవాలన్నమాట. జనరల్ గా మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి, అంటే జస్ట్ ఒక సెంటెన్స్ ఇచ్చి బ్లాంక్స్ ఉంటాయి. కానీ ఈ క్లోజ్ టెస్ట్ ఏంటంటే పారాగ్రాఫ్ అంటే ఒక 2 to 3 సెంటెన్సెస్ ఉంటాయి. ఓకేనా, ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంటుంది, 2 లేదా 3 సెంటెన్సెస్ ఉంటాయి, దాంట్లో మనకి బ్లాంక్స్ ఇస్తాడు అనమాట. దట్ ఈస్ కాల్డ్ క్లోజ్ టెస్ట్. నెక్స్ట్ చూడండి పారాజంబుల్స్. 4th వన్ ఈస్ పారాజంబుల్స్. యాక్చువల్గా ఈ రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, ఈ పారాజంబుల్స్ అంతా కూడా మన సిలబస్ ప్రకారము ఇట్ ఈస్ మాడ్యూల్ 3.
ఓకే, ఆర్ పార్ట్ 3గా చెప్పొచ్చు. అంటే కాంప్రిహెన్షన్ పార్ట్లో మనం ఆర్సీ నేర్చుకుంటాం, క్లోజ్ టెస్ట్ నేర్చుకుంటాం, పారాజంబుల్స్ నేర్చుకుంటాం. పారాజంబుల్స్ అంటే ఏం చేస్తారు, పీక్యూఆర్ఎస్ ఒక 4 సెంటెన్సెస్ పీక్యూఆర్ఎస్ అన్నా లేదా ఏబిసిడి అని వాడే మెన్షన్ చేసి ఇచ్చి అవన్నీ జంబుల్గా ఉంటాయి. మనం ఏం చేయాలి, దాని కరెక్ట్ ఆర్డర్లో ఒక మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ వచ్చేటట్టు అరేంజ్ చేయాలి. దాన్నే పారాజంబుల్స్ లేదా సెంటెన్స్ జంబుల్ లేదా ఆడ్ సెంటెన్స్ అవుట్ అని కూడా అనొచ్చు. ఆడ్ సెంటెన్స్ అవుట్ అంటే ఏంటి, సెంటెన్స్ ఇచ్చి లేదా ఒక్క సెంటెన్స్ ఇచ్చి పార్ట్స్గా డివైడ్ చేసి ఇందులో ఏ పార్ట్ మనం తీయొచ్చు, లేకపోతే 4 సెంటెన్సెస్ ఇచ్చి ఒక సెంటెన్స్ ఆ పారాగ్రాఫ్ సెట్ కాంది అలా కూడా అడగచ్చు. ఓకే, సో లైక్ రీజనింగ్ లో మనకి ఆడ్ మ్యాన్ అవుట్ అని ఒకటి ఉంటుంది కదా, అలాగే ఆడ్ సెంటెన్స్ అవుట్. నెక్స్ట్ చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లేదా సెంటెన్స్ కంప్లీషన్ లేదా పారా కంప్లీషన్ అని అంటారు. ప్యూర్లీ ఇట్స్ అ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్. మరి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే ఎక్కడి నుంచి వస్తాయి, అసలు ఏం వస్తాయి క్వశ్చన్స్ అంటే ఇక్కడ కూడా గ్రామర్ బేస్డ్ ఇవ్వచ్చు, ఓకే, గ్రామర్ బేస్డ్ ఇవ్వచ్చు లేదా వొకాబ్యులరీ బేస్డ్ ఇవ్వచ్చు. ఓకేనా, గ్రామర్ బేస్డ్ ఇవ్వచ్చు లేదా వొకాబులరీ బేస్డ్ ఇవ్వచ్చు. గ్రామర్ బేస్డ్ అంటే మనకు క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా వస్తుంది, ఒకవేళ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ గ్రామర్ బేస్డ్ అంటే ఎలా వస్తుంది, ఆర్టికల్స్ నుంచి ఇస్తాడు క్వశ్చన్, ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ బ్లాంక్ ఇస్తాడు, ఆ బ్లాంక్లో ఏ ఆర్టికల్ యూజ్ చేయాలి, ఏనా, యానా, దనా లేకపోతే నో ఆర్టికల్. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో వస్తాయి. నెక్స్ట్ చూడండి, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా వొకాబ్యులరీ పార్ట్. ఓకే, పదాలు నేర్చుకోవడం, పదాల యొక్క మీనింగ్స్ నేర్చుకోవడం. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే జాతీయాలు మనకు తెలిసింది. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కూడా, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటే ఏంటి, ఒక పెద్ద సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్ ని ఒక 1 word లో చెప్పాలంటే ఏం చెప్పగలుగుతాం అనేది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. సినోనిమ్స్, యాంటోనిమ్స్, సినోనిమ్స్ అంటే ఏంటి, సేమ్ మీనింగ్స్, యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ మీనింగ్స్. సో ఇవన్నీ కూడా ఏవి, లాస్ట్ 3 అన్ని వొకాబ్యులరీ పార్ట్ కిందకి వస్తాయి. ఓకే, ఇది మనకి సిలబస్ ఇలా ఇచ్చాడు, నోటిఫికేషన్ లో ఇలా ఇచ్చాడు సిలబస్. ఓకే, దీన్ని ఏం చేయాలి అంటే, ఇప్పుడు మీరు ఏపీ హైకోర్టుకి ప్రిపేర్ అవుతున్నారు కదా, ప్రిపేర్ అవుతారు, రాస్తారు, ఎగ్జామ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తారు, నెక్స్ట్ ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది, ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, దానికోసం మళ్ళీ మీరు సపరేట్గా ప్రిపేర్ అవుతారా, ఇంగ్లీష్ ఏమైనా, అలా కాదు కదా, ఒక్కసారి లైఫ్లో ఒక్కసారి మాత్రమే ఇంగ్లీష్ ప్రిపేర్ కావాలి. అండ్ ఇంగ్లీష్ అనేది హైకోర్టు ఇంగ్లీష్ లేకపోతే ఎస్ఐ కానిస్టేబుల్ ఇంగ్లీష్, గ్రూప్స్ ఇంగ్లీష్, ఎస్ఎస్ ఇంగ్లీష్, ఇలా డిఫరెంట్గా ఏం ఉండవు. ఇంగ్లీష్ అనేది జస్ట్ ఒకటే. ఓకే, సో ఒక్కసారి మనం ఇంగ్లీష్ నేర్చుకున్నాం అనుకోండి, ఏ ఎగ్జామ్లో అయినా ఇంగ్లీష్ అనేది ఉంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అర్థమవుతుంది కదా. సో మనం ఏం చేయాలంటే, ఇలా ఇచ్చాడు సిలబస్ మీకు, నోటిఫికేషన్లో ఇలా ఇచ్చాడు, దీన్ని మనం ఏం చేయాలంటే ప్రాపర్గా అసలు ఫస్ట్ ఏం నేర్చుకోవాలి, తర్వాత ఏం నేర్చుకోవాలి, ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ నేర్చుకోవాలనేది మనం దాన్ని మంచిగా డీకోడ్ చేసి సిలబస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ విధంగానే చదవాలి. కోర్స్ కూడా మీకు అదే విధంగా ఉంటుంది. ఓకే, సో నేను చెప్పిన మెథడ్ కనుక మీరు ఫాలో అయితే మీ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. లేదు అని అనుకున్నారనుకోండి, అంటే మీ ఇష్టం, ఫస్ట్ టెన్సెస్ నుంచి స్టార్ట్ చేద్దాము అని అనుకుంటే టెన్సెస్ ఎట్లా వచ్చింది అనేది నేను వర్బ్లో చెప్పాను. సో ఫస్ట్ స్టెప్ ఏం చెయ్యాలి అనేది నేను చెప్పాను. ఫస్ట్ ఏ చాప్టర్, తర్వాత ఏ చాప్టర్, నేను ఏ విధంగా అయితే చెప్తున్నానో ఆ విధంగానే మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా, రైట్. సో ఇది మనకి ఫస్ట్ 4 మనం ఏదైతే చూసామో పోస్ట్లకు సంబంధించి ఆ సిలబస్. నెక్స్ట్ చూడండి, ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ సిలబస్ ఫర్ పోస్ట్ ఆఫ్ కాపీస్ట్, ఎగ్జామినర్ అండ్ రికార్డ్ అసిస్టెంట్. ఈ 3 పోస్టులకి సిలబస్ ఎలా ఉంది, సేమ్ జీకే ఇందాక చెప్పినట్టే 40 క్వశ్చన్స్, 40 మార్క్స్ ఉంటాయి. సేమ్ సిలబస్ చూడండి, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, అవార్డ్స్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్ సేమ్ అవే ఉంటాయి. ఓకేనా, రైట్. ఇంగ్లీష్ వచ్చేసరికి ఇక్కడ కూడా మనకి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. ఇప్పుడు వినండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఈ 3 పోస్టులకి ఏ విధంగా ఇచ్చాడు, ఇక్కడ మనం టర్మినాలజీని ఫోకస్ చేయాలి. ఓకే, సిలబస్ ఒక్కటే, ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నా సిలబస్ మాత్రం ఒక్కటే. ఇది కోర్స్ మీరు బై చేస్తారు కదా, ఇదే చదవాలి, అన్నిటికీ ఇదే. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి ఏమి ఇచ్చాడు, ఫస్ట్ 1 కాంప్రిహెన్షన్ అంటే ప్యాసేజ్ ఇస్తాడంటే 5 క్వశ్చన్స్ ఇస్తాడు. ఓకే, నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ అండ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఇవన్నీ 1, 2 and 3 ఇవన్నీ ఏంటి, వొకాబులరీ బేస్డ్. తర్వాత చూడండి స్పెల్లింగ్స్. ఓకే, స్పెల్లింగ్స్ అంటున్నాడు అంటే రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ లేదా
మిస్పెల్ట్ వర్డ్ 4 ఆప్షన్స్లో ఏది మిస్పెల్ట్, లేదా 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ కరెక్ట్గా తప్పుగా ఇచ్చి ఒకటి కరెక్ట్గా ఇస్తాడు, విచ్ ఇస్ కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అని కూడా అడుగుతాడు. ఓకే, సో ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ చూడండి, స్పాటింగ్ ఎర్రర్స్ అగైన్ గ్రామర్ అని చెప్పాను కదా. ఓకే, అయితే ఇక్కడ స్పెసిఫై చేశాడు ఏమని, గ్రామర్లో అసలు ఏం చదువుకోవాలి అంట, నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్. ఓకే, అయితే దీంట్లో అండ్ ఆర్టికల్స్ ఇక్కడ ఇచ్చాడు మనకి. ఓకే, టెన్సెస్ ఉందా, టెన్సెస్ లేదు అంటే టెన్సెస్ చదవకూడదనా? నో, గ్రామర్ అంటే మొత్తం గ్రామర్ చదవాలి. వాడేదో కొన్ని టాపిక్స్ అలా మెన్షన్ చేశాడు తప్ప మీరు మాత్రం గ్రామర్ పూర్తిగా చదువుకోవాలి. అడ్వర్బ్ ఉందా ఇక్కడ? లేదు, అడ్వర్బ్ లేదు. టెన్సెస్ కూడా లేదు. అంటే దాని మీనింగ్ టెన్సెస్ చదవద్దని కాదు, అడ్వర్బ్ కూడా చదవద్దని కాదు, మొత్తం గ్రామర్ చదువుకొని పోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇదంతా వొకాబులరీ బేస్డ్, సేమ్ సిలబస్ ఉంటుంది, కాకపోతే డిఫరెంట్గా మెన్షన్ చేశాడు అంతే. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 3 పోస్టులు. ఓకే, అవి ఏంటి అనేది చూద్దాం. సిహర్ ఏంటవి, డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్. ఈ 3 పోస్టులకి సిలబస్ ఏమి ఇచ్చాడు? సిహర్ ఫస్ట్ జీకే 40 క్వశ్చన్స్ ఉన్నాయి, అంటే 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. సేమ్ సిలబస్, హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, అవార్డ్స్, పర్సనాలిటీస్, ఓకే, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ ఇస్తాడు. ఇప్పుడు చూడండి, జనరల్ ఇంగ్లీష్ ఎన్ని క్వశ్చన్స్ మనకి? 10 క్వశ్చన్స్. ఓకే, 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. అంటే ఇప్పటి వరకు మనం ఏదైతే డిస్కస్ చేసామో పోస్టులకి 40 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్క్స్. కానీ ఇక్కడ అంటే చిన్న పోస్టులకి, ఇంటర్మీడియట్ బేస్డ్ క్వాలిఫికేషన్ ఉన్న పోస్టులకి కేవలం జస్ట్ 10 మార్క్సే వస్తాయి, 10 క్వశ్చన్స్ వస్తాయి, 10 మార్క్స్ మాత్రమే. దాంట్లో ఏం చదువుకోవాలి చూడండి, 1 వర్డ్ సబ్స్టిట్యూషన్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, తర్వాత స్పెల్లింగ్. అంటే మొత్తం వొకాబులరీ అంటున్నాడు. వొకాబే కదా, గ్రామర్ ఎక్కడ ఉందా? లేదు. కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కనుక చూస్తే వొకాబులరీతో పాటు గ్రామర్ క్వశ్చన్స్ కూడా అడిగాడు. అంటే ఫర్గెట్ అబౌట్ ద సిలబస్ దట్ వాస్ మెన్షన్డ్ ఇన్ యువర్ నోటిఫికేషన్. దీని గురించి మీరు అస్సలు ఫోకస్ చేయొద్దు. అసలు ఇది ఉందా, ఇది ఉంటేనే నేను చదువుతానన్న యాటిట్యూడ్ ఉండకూడదు. ఫస్ట్ ఏం చదవాలి అంటే నేను ఏదైతే చెప్తానో ఇప్పుడు సిలబస్ అవి చదువుకొని వెళ్ళండి. ఓకే, నోటిఫికేషన్లో ఉందా లేదా, మేడం ఎందుకు చెప్తుందా లేదా, లేకపోతే అనవసరంగా ఇవన్నీ చదువుతున్నామా, ఈ థాట్ అంతా అసలు వద్దు. ఓకే, సో ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన అన్ని ఏవైతే ఉన్నాయో టాపిక్స్ వాటి గురించి మీరు మర్చిపోండి. ఇప్పుడు చెప్పే సిలబస్ ఏదైతే ఉందో దాని గురించి చూడాలి. సి ఓకే, నౌ లిజన్. సి హియర్, జనరల్ ఇంగ్లీష్ ఏం చదవాలి, అసలు జనరల్ ఇంగ్లీష్లో ఏం చదవాలి? ఓకే, ఇప్పుడు చెప్పే సిలబస్ అనేది మీ ఏపీ హైకోర్టుకే కాదు, ఏ ఎగ్జామ్ రేపు పొద్దున మీరు ఏపీ కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్ రాయాలనుకున్నా కూడా ఇదే సిలబస్, ఇదే ఫార్మాట్, మళ్ళీ సేమ్ సిలబస్, సేమ్ ఫార్మాట్. ఓకే, రైట్. చూడండి ఏముంటుంది అసలు ఈ ఇంగ్లీష్ ఎట్లా ప్రిపేర్ కావాలి. ఫస్ట్ అసలు ఇంగ్లీష్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి? ఫస్ట్ది ఓకే, ఫస్ట్ గ్రామర్. ఓకేనా, ఫస్ట్ ఏంటి? గ్రామర్. నెక్స్ట్ సెకండ్ వన్ వొకాబ్యులరీ. థర్డ్ వచ్చేసరికి మన కాంప్రిహెన్షన్. ఓకే, కాంప్రిహెన్షన్. ఇప్పుడు వినండి. ఓకే, ఇవి అంటే మన మొత్తం సిలబస్ అంతా ఈ 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ స్పెల్లింగ్ ఆఫ్ గ్రామర్ ఈజ్ ఇంపార్టెంట్. ఎన్నో సార్లు అడిగాడు. GRAMMER అని అడుగుతారు అని అనుకుంటారు. GRAMMER అని అనుకుంటారు, కానీ అది AR. ఈవెన్ ఇప్పుడు కూడా నేను పిల్లల్ని గ్రామర్ స్పెల్లింగ్ చెప్పండి అని అంటే GRAMMER అనే చెప్తారు. సో దీనిపైన ఫోకస్ చేయండి, స్పెల్లింగ్ పైన ఫోకస్ చేయండి. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా చదవాలి. అసలు గ్రామర్లో ఎలా చదవాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది చూద్దాం. See here. ఫస్ట్ గ్రామర్. ఓకే, ఫస్ట్ వన్ గ్రామర్లో ఫస్ట్ నేను ఇంట్రొడక్షన్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇంట్రొడక్షన్. ఓకే, ఈ ఇంట్రొడక్షన్లో ఏం చెప్తానంటే అసలు సెంటెన్స్ అంటే ఏంటి, ఓకే, వాటి టైప్స్. ఓకే, ఇట్స్ టైప్స్ అంటే ఎన్ని టైప్స్ ఉన్నాయి, మొత్తం 4 టైప్స్ ఉంటాయి, ఒక 4 టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ అన్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనితో పాటు ఫ్రేజ్ అండ్ క్లాజ్.
ఫ్రేజ్ అండ్ క్లాజ్, దీని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంట్రొడక్షన్. ఓకే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ జస్ట్ ఇంట్రొడక్షన్ అంటే జస్ట్ డెఫినేషన్స్ ఎలా కనుక్కోవాలి, ఒక సెంటెన్స్ ఇవ్వగానే వర్బ్ ఎక్కడ ఉంటుంది, నౌన్ ఎక్కడ ఉంటుంది, అడ్జెక్టివ్ ఎక్కడ ఉంటుంది అని కనుక్కునేంత నాలెడ్జ్ మనకి ఈ ఇంట్రొడక్షన్ పార్ట్లో వస్తుంది. ఓకే, సో ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇంట్రొడక్షన్ చూడాలి. అయితే ఇంట్రొడక్షనే కదా, ఇంట్రొడక్షన్ స్కిప్ చేసి టైం లేదని చెప్పేసి సెకండ్ చాప్టర్లోకి వెళ్ళారనుకోండి, ఈ ఇంట్రొడక్షన్లో నేను వెరీ వెరీ ఇంపార్టెంట్ PYQs చెప్పాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంట్రొడక్షన్లో. ఎందుకు అంటే మనకి ఇక్కడ టైప్స్లో ఒక టైప్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అని ఒక టైప్ ఉంటుంది. ఆ టైప్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లో నుంచి క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి ఇంట్రొడక్షన్లో కూడా PYQs అనేవి ఉన్నాయి. సో డో నాట్ స్కిప్ ఇంట్రొడక్షన్. నెక్స్ట్ చూడండి, తర్వాత ఏం చేయాలి, వర్బ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సిలబస్ అనేది. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. సెకండ్ వర్బ్ నుంచి స్టార్ట్ అవుతుంది సిలబస్. వర్బ్ చదివిన తర్వాతే టెన్సెస్ చదవాలి. ఎందుకు వర్బ్ చదివిన తర్వాత టెన్సెస్ ఎందుకు చదవాలంటే మనకి ఎన్ని టెన్సెస్ ఉంటాయి, 12 టెన్సెస్ ఉంటాయి. ఈ 12 టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ 12లో 6 ఇక్కడే నేర్పించేస్తాను. ఈ చాప్టర్లోనే 6 టెన్సెస్ డిరైవ్ చేసుకున్నాను. డిరైవ్ అంటే ఏంటి, వాట్ ఈస్ డెరివేషన్? ఇప్పుడు ఆల్జీబ్రాలో మనం ఫార్ములాస్ ఎలా అయితే డిరైవ్ చేసుకున్నామో 3 బేసిక్ ఫార్ములాస్ నుంచి, అలా టెన్సెస్ని నేను డిరైవ్ చేశాను అనమాట. అంటే బట్టి కొట్టే ఛాన్సే ఉండదు. ఓకేనా, బట్టి కొట్టడానికి ఆప్షనే ఉండదు. ఎట్లా వచ్చింది అసలు, ఆ స్ట్రక్చర్ ఎలా వచ్చింది అనేది నేను ఈ చాప్టర్లో చెప్పాను 6. మరి మిగతావి ఏవైతే ఉంటాయో అవన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం ఈ టెన్స్ అనే చాప్టర్లో. సో ఫస్ట్ వర్బ్ నుంచి స్టార్ట్ చేయాలి, ఆ తర్వాత టెన్స్కి రావాలి. తర్వాత ఏంటి, కండిషనల్ సెంటెన్సెస్ చదవాలి. కండిషనల్ సెంటెన్సెస్ అంటే ఏంటి, కండిషనల్ సెంటెన్సెస్ అంటే ఏంటి, ఇఫ్ తో స్టార్ట్ అయ్యే సెంటెన్సెస్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. సో ఇఫ్ తో స్టార్ట్ అయ్యే అన్ని సెంటెన్సెస్ ని మనం కండిషనల్ సెంటెన్సెస్ అని అంటాము. వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. సో ఫస్ట్ ఏం చేయాలి, వర్బ్, తర్వాత టెన్సెస్, తర్వాత ఏం చేయాలి, కండిషనల్స్ కి రావాలి. ఓకే, ఇది 4th. నెక్స్ట్ చూడండి, 5th యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్. ఓకే, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. తర్వాత డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్. ఓకేనా, ఇక్కడ ఆపాలి. ఎక్కడ మొదలు పెట్టాలి, ఇక్కడ మొదలుపెట్టి ఇంట్రొడక్షన్ నుంచి మొదలుపెట్టి ఇంట్రొడక్షన్, వర్బ్, టెన్సెస్, కండిషనల్స్, తర్వాత యాక్టివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ అంటే నరేషన్. ఇక్కడ ఆపాలి, కాసేపు ఆపి బ్రేక్ తీసుకోవాలి. ఎందుకు అనంటే వర్బ్లో టెన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, ఎలా డిరైవ్ చేస్తామో మనం ఇక్కడ నేర్చుకుంటాం. తర్వాత టెన్స్ యాక్చువల్ చాప్టర్ చదివేస్తాం. చదివిన తర్వాత ఈ రెండింటి యొక్క రివిజన్ అనేది మనకి 4th చాప్టర్లో రివిజన్ అవుతుంది. అండ్ దెన్ 5th, 6th చాప్టర్స్, ఈ చాప్టర్స్లో కూడా రివిజన్ అవుతుంది, టెన్సెస్ రివిజన్ అవుతుంది. సో ఈ పార్ట్కి వచ్చేసరికి, ఈ చాప్టర్కి వచ్చేసరికి కాస్త బ్రేక్ ఇచ్చి ఒక 2 days ఆఫ్ టైం ఇవ్వాలి. ఓకే, ఎందుకు, మైండ్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. 2 days టైం ఇచ్చిన తర్వాత మాడ్యూల్ 2 స్టార్ట్ చేయాలి. ఓకేనా, 8 గంటలు 10 గంటలు చదవడం కాదు, ఎంత బ్రెయిన్లోకి వెళ్ళింది అనేది ఇంపార్టెంట్. ఎన్ని గంటలు చదివామని కాదు, ఎంత బ్రెయిన్లోకి వెళ్ళింది అనేది ఇంపార్టెంట్. ఓకే, సో బ్రేక్స్ ఇస్తూ చదవాలి, ప్లస్ ఎలా చదవాలి అనేది కూడా తెలియాలన్నమాట. అదే సక్సెస్కి సీక్రెట్. 7th చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డీటెయిల్గా చదువుతాం. అంటే ఫస్ట్ నౌన్తో స్టార్ట్ చేస్తాం. నౌన్ అనే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది కదా, ఎస్, అందులో మళ్ళీ టైప్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ఈ చాప్టర్లో చదువుతాం. నెక్స్ట్ చూడండి, తర్వాత ప్రొనౌన్. నౌన్ తర్వాత ప్రొనౌన్ అనే ఒక చాప్టర్ ఉంటుంది, దాంట్లో కూడా టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్, రూల్స్ ఆఫ్ ప్రొనౌన్స్ అన్ని చదువుతాం. నెక్స్ట్ ఈ రెండింటిని క్వాలిఫై చేసేది ఏమిటి, అడ్జెక్టివ్. అంటే నెక్స్ట్ చాప్టర్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్లో మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంటుంది. క్వశ్చన్స్ అన్నీ అక్కడి నుంచే వస్తాయి. పాజిటివ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్, కంపారిటివ్ డిగ్రీ, అండ్ దెన్ సూపర్లేటివ్ డిగ్రీ. ఈ 3 degrees నుంచే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సో ఆ టేబుల్ని నేను మీకు ఈ చాప్టర్లో చెప్తాను. నెక్స్ట్ చూడండి, ఆ తర్వాత అడ్వర్బ్. అడ్వర్బ్ అనేది చాలా చిన్న చాప్టరే. ఓకే, మనకు ఎంత కావాలో
అంటే ఈ ఎగ్జామ్కి ఎంత కావాలో మనం అంత నేర్చుకుందాం. ఓకే రైట్. అంటే కొన్ని కన్ఫ్యూజింగ్ అడ్వర్బ్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్ వర్సెస్ ఫాస్ట్లీ. ఎప్పుడు ఫాస్ట్ వాడాలి, ఎప్పుడు ఫాస్ట్లీ వాడాలి, అసలు ఫాస్ట్లీ అనే వర్డ్ ఉందా లేదా, ఇంగ్లీష్ చరిత్రలో ఉందా లేదా. ఓకే, హీ ర్యాన్ ఫాస్ట్లీ అనొచ్చా అనకూడదా. అండ్ దెన్ హార్డ్ ఎప్పుడు వాడాలి, హార్డ్లీ ఎప్పుడు వాడాలి, స్వీట్ ఎప్పుడు వాడాలి, స్వీట్లీ ఎప్పుడు వాడాలి. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ఈ చాప్టర్లో నేర్చుకుంటాం, అడ్వర్బ్ అనే చాప్టర్లో. నెక్స్ట్ తర్వాత అడ్వర్బ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రెపోజిషన్కి వస్తాం. ప్రెపోజిషన్. ఓకే, ప్రెపోజిషన్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ప్రెపోజిషన్ ఇప్పుడు నేను చెప్పేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంపార్టెంట్ చాప్టర్స్. ప్రెపోజిషన్. సెకండ్ వచ్చేసరికి కంజంక్షన్. ఓకే, కంజంక్షన్. నెక్స్ట్ 13th సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఓకే, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ లేదా ఫస్ట్ ఆర్టికల్స్ చదువుదాం. ఓకే, 13th చాప్టర్ ఆర్టికల్స్ చదవాలి. 13th ఆర్టికల్స్. ఓకే, ఆర్టికల్స్. నెక్స్ట్ 14th సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఇక్కడతో మన సెకండ్ మాడ్యూల్ పూర్తవుతుంది. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, దీన్ని కాన్కర్డ్ అని కూడా అంటారు. ఓకే, ఇక్కడ కాపాలి, మళ్ళీ బ్రేక్ తీసుకోవాలి, 2 మాడ్యూల్స్ అయిపోతాయి. తర్వాత నెక్స్ట్ అంటే ఇదంతా గ్రామర్. ఓకే, సో గ్రామర్ మనం ఏం చేసామంటే 2 మాడ్యూల్స్గా మనం డివైడ్ చేసుకున్నాం మన కన్వీనియన్స్ కోసం. తర్వాత ఇప్పుడు వొకాబులరీ పార్ట్కి వద్దాం. ఎందుకంటే చూడండి, ఫస్ట్ పార్ట్ ఏంటి, వాట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్, వాట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్, గ్రామర్. గ్రామర్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటి, వొకాబులరీ. వొకాబులరీలో ఏం చదవాలి, వొకాబ్. వొకాబ్లో ఏమేమి వస్తాయి మనకి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. ఓకేనా, 1 word substitutions. Second, idioms and phrases చదవాలి. Next, third is synonyms, antonyms అంటే opposites. నెక్స్ట్ 5th వచ్చేసరికి స్పెల్లింగ్ టెస్ట్, స్పెల్లింగ్స్ చదువుకోవాలి. ఓకేనా, ఇదంతా మనకి వొకాబ్యులరీ పార్ట్ కిందకి వస్తుంది. రైట్, సో ఇది మనకి రోమన్ నెంబర్ 2. నెక్స్ట్ చూడండి, రోమన్ నెంబర్ 3 అంటే కాంప్రిహెన్షన్ పార్ట్లో ఏం చదవాలి, కాంప్రిహెన్షన్ పార్ట్. ఓకే, కాంప్రిహెన్షన్ పార్ట్. కాంప్రిహెన్షన్ అంటే ఫస్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్, దీన్ని మనం ఆర్సీస్ అంటారు. ఓకే, రీడింగ్ కాంప్రిహెన్షన్, ఆర్సీ. ప్యాసేజ్ ఇచ్చి ఒక 4 to 5 క్వశ్చన్స్ ఇస్తాడు, అన్ని ఆన్సర్ చేయాలి మనం. నెక్స్ట్ సెకండ్ వన్ ఇస్ పారాజంబుల్స్. పారాజంబుల్స్ అంటే PQRS లేదా ABCD అని ఒక 4 సెంటెన్సెస్ ఇచ్చి కరెక్ట్ ఆర్డర్లో పెట్టమంటాడు. దట్ ఈస్ పారాజంబుల్స్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి క్లోజ్ టెస్ట్, నథింగ్ బట్ యువర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఓకే, క్లోజ్ టెస్టే, కాకపోతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని కూడా అనొచ్చు దీన్ని. రైట్, సో ఇలా అడుగుతుంటాడు అనమాట. కాంప్రిహెన్షన్లో మనం ఇవన్నీ చూసుకోవాలి. ఇంతే సిలబస్. యాక్చువల్గా నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్ చూస్తే మనకి అర్థం కాదు, అంటే ఏం చదువుకోవాలనేది అర్థం కాదు. దీన్ని మనం ఏం చేసామంటే మనకి అనుగుణంగా అసలు ఎలా చదవాలి ఫస్ట్ అనేది ఇలా రాసుకున్నాం. ఓకేనా, సో ఫస్ట్ ఏం చేయాలి, గ్రామర్ చదవాలి. ఫస్ట్ గ్రామరే చదవాలి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, గ్రామర్ చదవాలి. గ్రామర్ అయిపోయింది. గ్రామర్తో పాటు సైమల్టేనియస్గా చూడండి, ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేసి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ వరకు ఓన్లీ గ్రామరే చదవండి. ఇది అయిపోయిన తర్వాత ఒక 2 రోజుల గ్యాప్ తీసుకొని నౌన్తో స్టార్ట్ చేస్తున్నప్పుడు దీంతో సైమల్టేనియస్గా వొకాబులరీ స్టార్ట్ చేయండి. ఓకే, ఇవి చదువుతుంటే దీంతో పాటు వొకాబులరీ కూడా సైమల్టేనియస్గా స్టార్ట్ చేయండి. ఓకే, అంటే ఇక్కడ మీకు గ్రామర్ ఫినిష్ అవుతుంది, వొకాబులరీ రోజు కొన్ని వర్డ్స్ నేర్చుకోవడం కూడా అవుతుంది. తర్వాత నెక్స్ట్ చూడండి, కాంప్రిహెన్షన్ పార్ట్కి వస్తాం కదా. చూడు, వొకాబులరీలో మనం ఇవి చదువుకోవాలి. కాంప్రిహెన్షన్ పార్ట్కి వస్తాం కదా. ఈ కాంప్రిహెన్షన్ పార్ట్ అనేది 3 ఉన్నాయి కదా, వీటిని ఎలా సాల్వ్ చేయాలంటే ఇది లాస్ట్లో చేయాలి. ఈ కాంప్రిహెన్షన్ పార్ట్ అనేది మనం లాస్ట్లో ఎందుకు చేయాలంటే మనం గ్రామర్ ఏదైతే నేర్చుకున్నామో, వొకాబులరీ ఏవైతే నేర్చుకున్నామో ఈ రెండింటిని ఇక్కడ అప్లై చేయాలన్నమాట. అంటే ఫస్ట్ గ్రామర్ చదవాలి, తర్వాత వొకాబులరీ, ఈ రెండింటిని తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేసి కొన్ని ట్రిక్స్తో ఇవన్నీ సాల్వ్ చేయాలి. సింపుల్, ఇంతకు మించి ఏం లేదు.
ఓకేనా? సో ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫియర్ తీసేసేయండి. అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్ పర్టికులర్గా వాళ్ళు చాలా భయపడతారు. వాళ్ళు ఏం భయపడతారంటే వాళ్ళకు రాదని కాదు, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉన్నారు కదా వాళ్ళకు వచ్చు, సో వాళ్ళకే వస్తాయి జాబ్స్ అని అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చు, కరెక్ట్ ఇంగ్లీష్ రాదు వాళ్ళకి. అంటే ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ ఇస్తే చేయలేరు వాళ్ళు కూడా. అంటే ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఏబిసిడి నుంచి స్టార్ట్ చేస్తే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ కూడా ఏబిసిడి నుంచే స్టార్ట్ చేస్తాడు. సో చెప్పండి మరి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ మీకు ముందు ఎలా ఉన్నాడు? అవునా? ఎస్ ఆర్ నో? సో ఆ భయము అవన్నీ తీసేయండి. ఫస్ట్ ఆ నెగిటివ్ థాట్స్ అన్నీ తీసేసేయండి. ఏం చక్కగా ప్రిపేర్ అవ్వండి, టైం ఉంది మీకు. ఓకే, సో జిఎస్ జీకే అండ్ దెన్ మెంటల్ ఎబిలిటీ, కొన్ని పోస్టులకి మనకు మెంటల్ ఎబిలిటీ కూడా ఉంది. ఓకే, సో ఇవన్నీ ప్రిపేర్ అవుతుంది. ఇంగ్లీష్ని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే, సింపుల్గా కోర్స్ని ఫాలో అయితే ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు ప్రిపేర్ యువర్ జనరల్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ.